హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాణి సిరి అఫీషియల్స్. మీరు మా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చాను. మేము గుమ్మడికాయ దప్పలం ప్రిపేర్ చేస్తున్నాము. దానికోసం ముందుగా గుమ్మడికాయని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తరువాత కొద్దిగా జీలకర్ర, కొన్ని ఆవాలు వేసుకోవాలి. దీనిలోనే ఎండుమిర్చి, కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని కలిపి దానిలోనే వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. దీనిలోనే గుమ్మడికాయ ముక్కల్ని వేసి ఒక్కసారి కలిపి దీనిలో కొంచెం సాల్ట్ వేసి మంచిగా మిక్స్ చేసుకున్న తరువాత మూత పెట్టుకొని కాసేపు కుక్ చేసుకోవాలి. తరువాత మూత తీసేసి కారం పొడి వేసుకొని కలిపి మూత పెట్టుకొని మళ్ళీ కాసేపు కుక్ చేసుకోవాలి. ఇదంతా కుక్ అవుతున్న టైంలోనే లిడ్ తీసేసి వాటర్ వేసుకొని కలిపి మరి కాసేపు ఉడికించుకోవాలి. ఇదంతా కొంచెం దగ్గర పడిన తర్వాత మూత తీసేసి మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు వేసి కలిపి మూత పెట్టుకొని మరి కాసేపు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే నానబెట్టుకొని పేస్ట్ లాగా చేసుకున్న బియ్యంని కూడా వేసుకొని కలిపి మరి కాసేపు కుక్ చేసుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసి 2 minutes కుక్ అయిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన దప్పలం రెడీ. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ ఫాలో ఫర్ మోర్.